హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాధారణంగా ఈ మాట మనకు తెలిసిన వాళ్ళు, అయిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ అతి తక్కువ మందే ఈరోజు మీరు ఎక్సర్సైజులు చేశారా, లేకపోతే ఈరోజు మీరు మోషన్కి వెళ్లారా అని అడుగుతారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఈ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. పైగా దీన్ని నలుగురిలో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అంతెందుకు, ఫర్ట్ ఈ మాట చిన్నపిల్లలకు కూడా చాలా నవ్వు తెప్పిస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఈ మాట వినినా, లేకపోతే ఎవరైనా నలుగురిలో ఫర్ట్ చేసినా విపరీతంగా నవ్వుతారు. అదేదో చేయరాని తప్పు అన్నట్టు చూస్తారు. గ్యాస్ ని మనం హోల్డ్ చేస్తే ఎన్ని అనర్థాలొస్తాయో, ఈనాటి వీడియోలో అపాన వాయువుని మనం హోల్డ్ చేస్తే ఎన్ని అనర్థాలొస్తాయో, అలాగే ఈ గ్యాస్ విపరీతమైన స్మెల్ రావడానికి గల కారణాలేంటి, మన గట్ హెల్త్ ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి, నలుగురిలో మనం నవ్వుల పాలు కాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకైతే వెళదాం. నలుగురిలో ఉన్నప్పుడు కొంతమంది అదే పనిగా గ్యాస్ ని వదిలేస్తూ ఉంటారు. అప్పుడు అందరికీ కోపం వస్తుంది, కొంతమందికి నవ్వొస్తుంది. మరికొందరు అస్సలు గ్యాస్ అంటే ఏంటో తెలీదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. నిజం చెప్పనా, ఇలా పొట్టలో మన గ్యాస్ ని బయటికి రిలీజ్ చేయకుండా ఆఫ్ చేస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ గ్యాస్ అనే పదం విన్నా, లేకపోతే దీన్ని తెలుగులో చెప్పినా ఎంత పక్కున నవ్వుతారో, దాన్ని గనక ఎక్కువసేపు హోల్డ్ చేసి మీ పొట్టలోనే దాచుకుంటే అంతకంటే ఎక్కువ ఏడవాల్సి వస్తుంది. ఇది నిజమండి. అయితే ఇది ఎందుకు కొంతమందికి ఎక్కువగా వస్తుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా స్మెల్ ఉంటుంది, మరికొందరికి నార్మల్గా ఉంటుంది. ఈ తేడాలు ఎందుకు, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ అపాన వాయువు ఎందుకు వస్తుంది అంటే, జీర్ణక్రియ మరియు శ్వాసక్రియలో భాగంగా కడుపులో ఏర్పడే వాయువిది. అపాన వాయువు శరీరంలోంచి గాలిని బయటికి పంపేసి అనవసర గ్యాస సమస్య నుంచి మీకు ఉపశమనమిచ్చే ఒక ప్రక్రియ. ప్రతి వ్యక్తికి వారి జీర్ణక్రియ వేరే వేగాల్లో ప్రత్యేకంగా జరుగుతుంది. కొంతమందికి ప్రతి గంటకి ఈ అవసరం వస్తే, మరికొంతమందికి కేవలం వాష్రూమ్కి వెళ్ళినప్పుడే కలగొచ్చు. ఏదేమైనా దాన్ని నియంత్రించుకోవడం కన్నా బయటకు వదిలేయడమే ముఖ్యం. అపాన వాయువును ఆపేయడం మీ ఆరోగ్యానికి హానికరంగా మారొచ్చు. దాన్ని బయటకు వదిలేయడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి, మీ శరీరంలో గట్ బ్యాక్టీరియా సమతుల్యంగా ఉండి జీర్ణక్రియ, శ్వాసక్రియ బాగా జరుగుతాయి. అపాన వాయువు శరీరంలో జీర్ణక్రియ మరియు శ్వాసక్రియ వలన ఏర్పడే ఒక గ్యాస్. ఈ గ్యాస్ లో 21% హైడ్రోజన్, 7% మిథేన్, 9% నైట్రోజన్, 9% కార్బన్ డైఆక్సైడ్, 4% ఆక్సిజన్, 1% హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటాయి. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ వల్లే అంత వాసన వస్తుంది. ఒక సగటు మనిషి రోజుకి 5 నుంచి 10 సార్లు అపాన వాయువును వదులుతాడు. కానీ కొందరికి వారి జీర్ణ వ్యవస్థ పనితీరును బట్టి ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. చిలకడ దుంపలు, నట్స్, గోధుమ, సోయా, ఆర్టిచోక్ దుంపలు, చిక్కుళ్ళు, పాల ఉత్పత్తులు మరియు ఓట్స్ ఇవన్నీ అపాన వాయువును కలిగించే పదార్థాలు. ఇవే కాక ఆకుకూరలైన క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి వంటివి కూడా అధిక మొత్తంలో క్రిమి సంహారక మందులు వాడి పెంచుతారు. కాబట్టి శరీరంలో గ్యాస్ ఉత్పత్తిని ఇవి పెంచుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మాంసాహారం అనగా రెడ్ మీట్ తినేవారిలో అపాన వాయువు చాలా దుర్వాసన వస్తుందని తెలిసింది. అదే కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినేవారిలో అపాన వాయువు తటస్థంగా వాసన లేకుండా ఉంటుంది. వైద్యులు చెప్పే దాని ప్రకారం వాసన లేని అపాన వాయువు సాధారణంగా గాలి మింగడం వల్ల వస్తుంది. మీరు కార్బోనేటెడ్ పానీయాలు ఎక్కువగా తాగినప్పుడు, లేదా బబుల్ గమ్ నమిలినప్పుడు బర్ఫ్ రూపంలో బయటకు రాని గాలి మీ జీర్ణ వ్యవస్థ గుండా వెనక్కి వెళ్లి వస్తుంది. అందువల్ల వైద్యులు ఇలాంటివి తినడం నివారించండి అని చెబుతారు. అంతేకాకుండా కార్బోనేటెడ్ పానీయాలు కూడా తీసుకోవద్దని చెబుతారు. మీరు కారంగా ఉండే ఆహారం తిన్నప్పుడల్లా అది మొదట మీ నోటిలో మంటగా మొదలవుతుంది, తర్వాత మలద్వారంలో మంట మొదలవుతుంది. మిరపకాయల్లో కనిపించే క్యాప్సైసిన్ అనే మండుతున్న సమ్మేళనాన్ని వేడిగా గుర్తించే మన శరీరంలోని గ్రాహకాల వల్ల ఇది జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇది విరోచనాలకు కూడా కారణం కావచ్చు. కాబట్టి అపాన వాయువు మండకుండా ఉండడానికి తక్కువ కారంగా ఉండే ఆహారాలు తినడం మరియు ఫైబర్ తినడం ఎక్కువ ముఖ్యం. చాలా సార్లు అపాన వాయువు తీవ్రమైన కడుపు నొప్పి మరియు అసౌకర్యంతో కూడి ఉంటాయి. అంటే మీరు పాల ఉత్పత్తులు లేదా గ్లూటెన్ వంటి ఆహారం తీసుకుంటే ఇవి తొందరగా జీర్ణం కావు. కాబట్టి డాక్టర్లు ఏం చెబుతారంటే ఇవి తీసుకోవడం వల్ల మీ అపాన వాయువు దుర్వాసన వస్తుందో లేదో గమనించమంటారు. మరి అపాన వాయువును వదలడం వల్ల ఇంకా కొన్ని లాభాలున్నాయండి. అపాన వాయువును చాలాసేపు నియంత్రించుకోవడం వల్ల పేగుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇది కడుపు నొప్పి మరియు శరీరంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అజీర్తి కడుపులో ఉబ్బరానికి దారితీస్తుంది. ఉబ్బరం అంటే గ్యాస్ ఏర్పడి అది అలా పెరిగిపోయి కొన్నిసార్లు స్ట్రోక్ కి కూడా దారితీయొచ్చు. అందుకని ఈ పేరుకున్న గ్యాస్ ను వదిలేయడమే మంచిది. ఇది మీ శరీరానికి ఉపశమనాన్నిచ్చి జీర్ణ వ్యవస్థను సరిగా పనిచేసేలా చేస్తుంది. అజీర్తి కడుపులో ఉబ్బరానికి దారితీస్తుంది. బయటకు వెళ్లినప్పుడు ఈ అపాన వాయువును వదలడం అవమానకరంగా కావచ్చు. కానీ పెద్ద ప్రేగు సరిగా పనిచేయని వారు తమ అపాన వాయువును నియంత్రించుకోలేరని అర్థం చేసుకోవాలి. అలాంటి వారు ఒకవేళ ఆపుకున్నట్లయితే అది ప్రేగులను మరింత ప్రభావితం చేసి లోపల హెమరాయిడ్స్ పెరిగేలా చేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకని అపాన వాయువుని మీరు వదిలేస్తే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ అపాన వాయువు వలన మీ శరీరానికి పడని ఆహార పదార్థాలు, అలర్జీని కలిగించే పదార్థాలేంటో తెలుసుకోవచ్చు. కోలియాక్ వ్యాధి మరియు లాక్టోస్ ఇంటాలరెన్స్ వంటి అలర్జీలు మనకి గ్యాస్ ని పెరిగేలా చేస్తాయి. మీరు ఒకవేళ అలాంటి ఆహారం తింటే మీకు అలర్జీ ఉన్నట్టు నిర్ధారణ చేసుకోండి. ఫర్టింగ్ వలన మీ శరీరంలో గ్యాస్ తగ్గిపోయి అసౌకర్యం పోవడంతో మీ పొట్ట నెమ్మదిగా ఉంటుంది. ఇది ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపు నొప్పి తగ్గుతుంది. అదే నియంత్రించుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయండి. నలుగురిలో ఉన్నప్పుడు ఈ అపాన వాయువు వల్ల కలిగే అవమానాన్ని తప్పించుకోవాలి అంటే మీ ఆహారాన్ని మెల్లమెల్లగా తినండి. అలా అయితే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. కూల్ డ్రింకులు, కృత్రిమ స్వీట్నర్లకు దూరంగా ఉండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇలా చేస్తే మీ మెటబాలిజం పెరిగి ఆహారం సరిగా జీర్ణమై గ్యాస్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ మధ్య అమెరికాలో ఒక 70 ఏళ్ల మహిళ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. 10 ఏళ్ల నుంచి రాత్రి భోజనం తర్వాత 20 నిమిషాల పాటు ఆమె వాకింగ్ చేస్తారట. ఇలా చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతాం. ఆహారం తేలిగ్గా అరుగుతుంది. గ్యాస్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బీపీ కూడా అదుపులో ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇక దీర్ఘకాలిక సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. మలబద్ధకాన్ని దూరం చేయడానికి ఈ వాకింగ్ చాలా బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. శ్వాస వేగంగా తీసుకునేందుకు ఈ వాకింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో గుండె పనితీరు మెరుగవుతుంది. శరీర భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే ప్రతిరోజు మనం సరిపడా వాటర్ అనేది కూడా తాగాలి. ఇలా తాగకపోతే చాలా సమస్యలు వస్తాయి. బాడీలో సరిపడా వాటర్ లేకపోవడం వల్ల ఎన్నో రకాల రోగాలు వస్తాయి. వాటిలో ఈ అరుగుదల శక్తి చాలా ఇంపార్టెంట్. మీ హైట్ కి లేదా మీ వెయిట్ కి తగినంత వాటర్ ఎంత తీసుకోవాలో తెలుసుకుని అంత వాటర్ మీరు ప్రతిరోజు మీ బాడీకి అందించి చూడండి. మీ గట్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదా, మనం ఎంతో ఫన్నీగా అనుకునే ఈ అపాన వాయువు మన ఆరోగ్యాన్ని ఎలా సూచిస్తుందో. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలైతే తీసుకోండి. అలాగే ఈ అపాన వాయువు విషయంలో మీరు సిగ్గును వదిలి మీ ఆరోగ్యం ఎప్పటికప్పుడు ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి కూడా ఇది ఒక భాగమని గ్రహించాలి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.